చెప్పిండు సోషల్ మీడియా వారియర్స్ మీద ఒక పాట రాయాలి బావ అని. వచ్చిందన్న ఇదే చెప్పిండు. అనుకున్నాను నేను ఖచ్చితంగా నేను కూడా రాయాలి అనుకున్నా. ట్రెండ్గా చేయాలి, ర్యాపో సాంగ్ లాగా చేయాలి అని అనుకున్నాం కానీ ఫ్లోలో నడుస్తుంది కానీ ఇందాక అన్న ఏడ్చింది అన్న. చాలా బాధ అనిపించింది, సీరియస్లీ చాలా బాధ అనిపించింది. అంటే ఇక్కడ వల్ల అందరికీ ఖచ్చితంగా ఎమోషన్ ఉంటుంది. మీరు గమనించలో లేదు, ఆయన ఏడ్చి కూర్చున్న తర్వాత నేను ఇది రాయడం స్టార్ట్ చేసిన ఆడ కూర్చుని. ఓ సోషల్ మీడియా వారియర్ నీది గులాబీ జెండా బరాబర్. ఓ సోషల్ మీడియా వారియర్ నీది గులాబీ జెండా వారియర్. నువ్వు ప్రశ్నల వెనక ఉరుకుల్, నువ్వు ప్రశ్నల వెనక ఉరుకుల్ పడుగెడుతుంటావు వారియర్. నువ్వు ప్రశ్నల వెనక ఉరకల్ పెడుతుంటావయ్యా వారియర్. మీరు ఎవ్వరికీ తెలియదు, మీరు ఎవ్వరికీ తెలియదు నువ్వు రాసే రాతల మెరుపులు. ఓ సోషల్ మీడియా వారియర్ నీది గులాబీ జెండా బరాబర్. ఓ సోషల్ మీడియా వారియర్ నీది గులాబీ జెండా బరాబర్. ఇప్పుడు రాసిన ఇంకా కొంచెం దీన్ని మెరుగులు దిద్దాలి, మీ అందరి కోసం రాసిన. థ్యాంక్ యూ సో మచ్. మాత్రం చెప్తానా, మమ్మల్ని అంటే ఇందాక నేను చెప్పిన ఇట్లా వాళ్ళు మమ్మల్ని పక్కకు పెట్టలేదు, మమ్మల్ని ఏం వాళ్ళు పక్కకు పెట్టలేదు. కానీ కొన్ని సామాజిక కార్యక్రమాలు జరిగినప్పుడు వెనక సన్మానాలు పెట్టి ప్రభుత్వం ఆఫీసులు వెనక రేవంత్ రెడ్డి ఫోటోలు ఉంటాయి, కాంగ్రెస్ రెడ్డి ఫోటోస్. ఆ వేదిక ఎక్కడ మా మనసు ఇందుకే అందరు ఇదే కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా కష్టం వచ్చి వాళ్ళకు కూడా మన సైడ్ నుంచి ప్రశ్నించాలా. నేను అదే చెప్తున్నా, నేను మన ఎలక్షన్ సమయంలో బీఆర్ఎస్ వేదికల మీద ఒక పాట పాడాను. ఏం పాట అంటే పాట ఏం బావ, రేవంత్ రెడ్డి మీద ఒక పాట పాడింది. చోటా మోటా ఒక పాట, అది నాకు గుర్తుకులేదు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది, ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ వైరల్ అయినప్పుడు నన్ను టార్గెట్ చేసి కొట్టడానికి నా ఇంటికి నన్ను వెతుక్కుంటూ నా ఫోటో చూపించుకుంటూ నా ఇంటి చుట్టూ తిరిగి నన్ను మా వాళ్ళు తీసుకుపోయి మా ఊర్లో పెట్టిళ్ళు. ఇక్కడున్న వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అప్పుడు మన పార్టీ వాళ్ళే కొంతమంది ఆ పోస్టులన్నీ ఒక ఛానల్ నుంచి అది రేజ్ అవుతుంది. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి. బాయ్ బాయ్ రేవంత్, బాయ్ బాయ్ రేవంత్ ఒడిసిపోయే నీ వంతు అని ఒక పాట రాసిన. ఆ పాట పాడినందుకు అట్లా చేసిందమ్మ. చేస్తే పార్లమెంట్ ఎలక్షన్ అయితే మన పార్టీ అంటే వేరే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉండేటువంటి ఏదైతే సోషల్ మీడియా వాళ్ళు కానీ ఆ ఛానల్ కానీ దాన్ని పదే 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 తిప్పడం వల్ల వాళ్ళకి కోపం వచ్చి నా మీద ఇట్లా తిరిగి మన వాళ్ళు కొంతమంది నాకు సాయం చేసి అది డిలీట్ చేయించింది. సూపర్. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే మీ సహాయం కూడా మాకు కావాలి ఖచ్చితంగా, మీ సహాయం కూడా మాకు ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ సమయంలో సందీప్ చెప్పినట్టు చాలామంది కళాకారులు వేదికల మీదకి వచ్చిళ్ళు, పాడిళ్ళు, పోయిళ్ళు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో ములాఖాతాయిలు, బీజేపీ పార్టీతో ములాఖాతాయిలు, అన్ని అవసరాలు తీర్చుకున్నారు, బతుకుతున్నారు, బాగానే ఉంది. మావి ఉద్యోగాలు తీసేసి మళ్ళీ పిలుపు వచ్చినా మేము రాము, బీఆర్ఎస్ పార్టీతో మేము ఉన్నాం, ఆ వేదిక పాట పాడమని చెప్పి నిర్దాక్షిణ్యంగా నిరాకరించిన. ఇప్పుడు ఏంటంటే మేము ఏదైనా పాట రాసినా ఏం చేసినా దాన్ని మీరు కొంచెం దానికి సపోర్ట్గా షేర్ చేయడమో, లైక్ చేయడమో, కామెంట్ చేయడమో లాంటివి చేస్తే మాకు సపోర్ట్ వస్తుంది. మా ఈ పార్టీలో దగ్గర 2 సంవత్సరాల సంధి మేమిద్దరము ఏది ఆశించకుండానే పనిచేస్తున్నాం. వాస్తవం చెప్పాలంటే ఏది ఆశించకుండానే పనిచేస్తున్నాం. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండడం వల్ల ఏమైందనంటే, నేను చెప్పేది మీకు అర్థమైంది, మీ సపోర్ట్ ఉండడం వల్ల ఏమైందనంటే మేము ఇంకా ఉత్తేజంతో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు మీరు సపోర్ట్ చేయండి, మీకు మేము కూడా 100% సపోర్ట్.